ఆంధ్రప్రదేశ్ కు వర్షాల ముప్పు ఇప్పట్లో తప్పేలా లేదు. ఇప్పటికే మొంతా తుఫాన్ వాయుగుండంగా బలహీనపడిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న వేళ వాతావరణ శాఖ మరో వార్త చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో బలమైన ద్రోణి కొనసాగుతోందని, ఇది 31వ తేదీకి ఆవర్తనంగా నవంబర్ 1వ తేదీకి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ అల్పపీడనం తూర్పు బంగాళాఖాతంలో థాయిలాండ్ పక్కన ఏర్పడనుండగా ఇది క్రమంగా పశ్చిమం వైపు కదులుతోందని, అది అలాగే దిశ మార్చుకోకుండా కదిలితే ఏపీలోని గుంటూరును చేరుతుందని అంచనా వేసింది. అది అల్పపీడనంగానే ఉంటుందా, వాయుగుండంగా లేక తుఫానుగా మారుతుందా అనేది ఇంకా తెలియలేదు. కాబట్టి మనం ఇప్పటి నుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. కాగా నేడు తెలంగాణ, కోస్తాంధ్ర, యానం చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. తెలంగాణలో ఇవాళ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి, మెరుపులతో పిడుగులు పడతాయి. రాయలసీమలో కూడా ఇవాళ మెరుపులతో పిడుగులు పడతాయి. కోస్తాంధ్ర, యానంలో 31న మెరుపులతో పిడుగులు పడతాయని వెల్లడించింది.